హలో గాయ్స్, నిన్నటి వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసాము. ఈరోజు వీడియోలో సైన్స్ 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అంటే 121 క్వశ్చన్. వర్షపు నీటిని సేకరించే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్స్ 1 వర్షపు నీటిని నింపడం, 2 వర్షపు నీటిని పట్టుకోవడం, 3 వాన నీటి సంరక్షణ, 4 వర్షపు నీటిని రీఛార్జ్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 3 వాన నీటి సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. మానవులలో వెస్టిజియల్ ఆర్ అవశేష అవయవాలు ఆకస్మికంగా కనిపించడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 అటావిజం, 2 అస్తిత్వవాదం, 3 లామార్కిజం, 4 పిండోత్పత్తి నిదర్శన. ఆన్సర్ ఆప్షన్ 1 అటావిజం. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్గే మరియు శిలీంధ్రాలు సహజీవన సంబంధంలో కలిసి జీవించే కాలనీలను ఇలా అంటారు. ఆప్షన్స్ 1 లైకెన్లు, 2 పగడపు దిబ్బలు, 3 మడ అడవులు, 4 సహజీవనం. ఆన్సర్ ఆప్షన్ 1 లైకెన్లు. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా ఈ కొలిమిని భర్జన ప్రక్రియకు ఉపయోగిస్తారు. ఆప్షన్స్ 1 బ్లాస్ట్ కొలిమి, 2 రివర్బేటరీ కొలిమి, 3 రీటార్డ్ కొలిమి, 4 విద్యుత్ కొలిమి. ఆన్సర్ ఆప్షన్ 2 రివర్బేటరీ కొలిమి. నెక్స్ట్ క్వశ్చన్. కరిక్యులం అనే పదం ఆంగ్లంలో ఈ అర్థం గల లాటిన్ పదం కుర్రెరే నుండి గైకొనబడింది. ఆప్షన్స్ 1 టు టెల్, 2 టు రన్, 3 టు రైట్, 4 టు స్పీక్. ఆన్సర్ ఆప్షన్ 2 టు రన్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాజలిన్ తయారీకి ఉపయోగించే పదార్థం. ఆప్షన్స్ 1 పారాఫిన్ మైనం, 2 బొగ్గు, 3 కోక్, 4 లూబ్రికెంట్ ఆయిల్ కందెన. ఆన్సర్ ఆప్షన్ 1 పారాఫిన్ మైనం. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్లో పరికల్పనను పరీక్షించడానికి కింది వాటిలో ఏది బాగా సరిపోతుంది. ఆప్షన్స్ 1 ప్రయోగం, 2 సమస్య పరిష్కారం, 3 పరిశీలన, 4 సమూహ చర్చ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే మానవ చెవి భాగం. ఆప్షన్స్ 1 శ్రవణకుల్య, 2 పిన్న, 3 కోక్లియా, 4 కర్ణబేరి. ఆన్సర్ ఆప్షన్ 3 కోక్లియా. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్డ్ డేల్ అభ్యసనానుభవాల శంకువులో కింది నుండి పైకి వెళ్ళే కొద్దీ అభ్యసనానుభవాల ఈ లక్షణంలో పెరుగుదల కనబడుతుంది. ఆప్షన్స్ 1 సరళత, 2 మూర్తిమత్వం, 3 అమూర్తమత్వం, 4 ఆదర్శనీయత. ఆన్సర్ ఆప్షన్ 3 అమూర్తమత్వం. నెక్స్ట్ క్వశ్చన్. 224 గ్రాముల ఇనుమును పొందడానికి అవసరమైన అల్యూమినియం మొత్తాన్ని లెక్కించండి. పరమాణు ద్రవ్యరాశులు అల్యూమినియం 27U, ఐరన్ 56U మరియు ఆక్సిజన్ 16U. ఆప్షన్స్ 1 108 గ్రామ్స్, 2 54 గ్రామ్స్, 3 27 గ్రామ్స్, 4 112 గ్రామ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 108 గ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్. సినాప్సెస్ అనునవి 2 నాడీ కణాల మధ్య సమాచార ప్రసారంలో క్రియాత్మక ప్రాంతాలు. ఇవి సాధారణంగా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఆప్షన్స్ 1 మెదడులో మాత్రమే, 2
మెదడులో వెన్నుపాము లోపల మరియు చుట్టూ. 3. వెన్నుపాము చుట్టూ మరియు కీళ్ళ దగ్గర. 4. వెన్నుపాములో మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 2. మెదడులో వెన్నుపాము లోపల మరియు చుట్టూ. నెక్స్ట్ క్వశ్చన్. మిల్లికన్ ప్రకారం రుణ విద్యుదాత్మకత ఫార్ములా. ఆప్షన్స్ 1. రుణ విద్యుదాత్మకత అయనీకరణ శక్తి మైనస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. 2. రుణ విద్యుదాత్మకత అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై అయనీకరణ శక్తి మైనస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఆప్షన్ 3. రుణ విద్యుదాత్మకత అయనీకరణ శక్తి మైనస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. 4. రుణ విద్యుదాత్మకత అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. ఆన్సర్ ఆప్షన్ 4. రుణ విద్యుదాత్మకత అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. నెక్స్ట్ క్వశ్చన్. మన శరీరంలోని కండరాలు దీని ద్వారా చర్మం మరియు ఎముకలకు జత చేయబడతాయి. ఆప్షన్స్ 1. ఎడిపోజ్ కణజాలం. 2. మృదులాస్థి. 3. ఏరియోలార్ కణజాలం. 4. సంధి బంధనం. ఆన్సర్ ఆప్షన్ 3. ఏరియోలార్ కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా కనబడవు. ఆప్షన్స్ 1. అపారదర్శక. 2. పారదర్శక. 3. ఉక్కు. 4. పాక్షిక పారదర్శక. ఆన్సర్ 4. పాక్షిక పారదర్శక. నెక్స్ట్ క్వశ్చన్. మృగాల్స్ మరియు కామన్ కార్ప్స్, కాట్లాస్, రోహాస్ వీటిని వాటి ఫీడింగ్ జోన్ల ఆధారంగా పై నుండి కిందికి అమర్చండి. ఆప్షన్స్ 1. మోసు చేపలు, జల్లులు, మృగల్స్ మరియు బురదమట్టలు. 2. మృగల్స్ మరియు బురదమట్టలు, జల్లులు, మోసు చేపలు. 3. జల్లులు, మోసు చేపలు, మృగల్స్ మరియు బురదమట్టలు. 4. మోసు చేపలు, మృగల్స్ మరియు బురదమట్టలు, జల్లులు. ఆన్సర్ ఆప్షన్ 3. జల్లులు, మోసు చేపలు, మృగల్స్ మరియు బురదమట్టలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కాండం యొక్క రూపాంతరాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1. బీట్రూట్. 2. ముల్లంగి. 3. క్యారెట్. 4. అల్లం. ఆన్సర్ ఆప్షన్ 4. అల్లం. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్డ్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా సరికాని జతని గుర్తించండి. ఆప్షన్స్ 1. చలన సంకేతాలు చిత్రం. 2. ప్రత్యక్ష ప్రాయోజిత అభ్యసనం నమూనా. 3. దృశ్య సంకేతాలు పోస్టర్. 4. శాబ్దిక సంకేతాలు ఉపన్యాసం. ఆన్సర్ ఆప్షన్ 2. ప్రత్యక్ష ప్రాయోజిత అభ్యసనం నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. 3 నిరోధాలు R1 6 ohm, R2 X ohm, R3 6 ohmలు వలయంలో సమాంతర సంధానం చేయబడ్డాయి. వలయంలో ఫలిత నిరోధం 2 ohms అయితే X విలువను కనుగొనండి. ఆప్షన్స్ 1. 14 ohm, 2. 6 ohm, 3. 10 ohm, 4. 12 ohm. ఆన్సర్ ఆప్షన్ 2. 6 ohm. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో అత్యధిక సంఖ్యలో ఐసోటోప్లను కలిగి ఉన్న మూలకం. ఆప్షన్స్ 1. సీజియం. 2. హైడ్రోజన్. 3. కార్బన్. 4. సోడియం. ఆన్సర్ ఆప్షన్ 1. సీజియం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సాధారణ సౌర ఘటాన్ని వీటిని ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా తయారు చేస్తారు. ఆప్షన్స్ 1. సిలికాన్ మెగ్నీషియం పొర మరియు సిలికాన్ సోడియం పొర. 2. సిలికాన్ గాలియం పొర మరియు సిలికాన్ కార్బన్ పొర. 3. సిలికాన్ బోరాన్ పొర మరియు సిలికాన్ ఆర్సెనిక్ పొర. 4. సిలికాన్ సోడియం పొర మరియు సిలికాన్ కార్బన్ పొర. ఆన్సర్ ఆప్షన్ 3.
సిలికాన్ బోరాన్ పొర మరియు సిలికాన్ ఆర్సెనిక్ పొర. నెక్స్ట్ క్వశ్చన్, 2 శుద్ధమైన జాతులు అనగా ఒకటి పసుపు గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్క మరియు మరొకటి ఆకుపచ్చ గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్కల మధ్య పరపరాగ సంపర్కం తర్వాత ఆనువంశికతపై గ్రిగర్ జోహాన్స్ మెండల్ యొక్క ప్రయోగం గురించి ఈ కింది ప్రకటనలను చదవండి. ఏ. F2 తరంలో 75% పసుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేసే బఠానీ మొక్కలలో విత్తనం యొక్క పసుపు రంగుది ఆధిపత్యం. బి. F2 తరానికి చెందిన 75% పసుపు గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్కలలో 50% మొక్కలు సమయుగ్మజ లేదా శుద్ధమైన పసుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేశాయి మరియు మరో 50% పసుపు గింజలను కలిగి ఉన్న మొక్కలు విషమ యుగ్మజాలను ఉత్పత్తి చేశాయి. సరైన జవాబును ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు. 2 ఏ సరికాదు, బి సరైనది. 3 ఏ మరియు బి సరికావు. 4 ఏ మరియు బి సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు. ఆప్షన్స్ 1 అలెగ్జాండర్ పార్క్స్. 2 హెర్మన్ స్టౌడింగర్. 3 జాన్ డాల్టన్. 4 డాక్టర్ లియో హెన్రిక్ బేక్లాండ్. ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ లియో హెన్రిక్ బేక్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తున్నవి ఏవి? ఆప్షన్స్ 1 ఉల్కలు. 2 తోకచుక్కలు. 3 ఆస్టరాయిడ్లు గ్రహశకలాలు. 4 ఉపగ్రహాలు. ఆన్సర్ ఆప్షన్ 2 తోకచుక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, సహజ దృగ్విషయాల వల్ల లేదా ఏదైనా మానవ కార్యకలాపాల వల్ల గాలి యొక్క కూర్పు లేదా పర్యావరణ సమతుల్య స్థితి చెదిరిపోయినప్పుడు దానిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 విపత్తు. 2 కాలుష్యం. 3 విస్ఫోటనం. 4 కోత. ఆన్సర్ ఆప్షన్ 2 కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్స్ వీటికి ఉదాహరణలు. ఆప్షన్స్ 1 భౌతిక వనరులు. 2 ముద్రిత వనరులు. 3 సహజ వనరులు. 4 సాంకేతిక ఆధారిత వనరులు. ఆన్సర్ ఆప్షన్ 4 సాంకేతిక ఆధారిత వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది కణాంగాలలో అతిపెద్దది మరియు విభిన్నమైనది మరియు కణ నియంత్రణ గది అని పిలువబడుతుంది? ఆన్సర్ ఆప్షన్స్ 1 కణద్రవ్యం. 2 కణత్వచం. 3 కేంద్రకం. 4 మైటోకాండ్రియా. ఆన్సర్ ఆప్షన్ 3 కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, నేల యొక్క ఈ భాగంలో విత్తనాలు మొలకెత్తుతాయి మరియు మొక్కల వేర్లు పెరుగుతాయి. ఆప్షన్స్ 1 బి హారిజన్. 2 సి హారిజన్. 3 ఆర్ హారిజన్. 4 ఏ హారిజన్. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ హారిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రియ జ్ఞానం అనునది ఒక సంక్లిష్ట విధానం. ఇంద్రియ జ్ఞానార్జనలో ఇవి భాగస్వాములు. ఆప్షన్స్ 1 జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు. 2 మెదడు మరియు నాడీ ప్రేరణలు. 3 జ్ఞానేంద్రియ అవయవాలు మరియు నాడీ ప్రేరణలు. 4 జ్ఞానేంద్రియ అవయవాలు. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, N2లో సిగ్మా మరియు పై బంధాల సంఖ్య. ఆప్షన్స్ 1 1, 2 2 1, 3 3 2, 1 4 3, 1. ఆన్సర్ ఆప్షన్ 1 1, 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి తాను పాఠశాలలో నేర్చుకున్న దాని ఆధారంగా అతను లేనప్పుడు తన పెంపుడు జంతువుకు స్వయంచాలకంగా ఆహారం ఇచ్చే పరికరాన్ని తయారు చేశాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్స్ 1 మూల్యాంకనం. 2 జ్ఞానం.
3 విశ్లేషణ, 4 సంశ్లేషణ. ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లేషణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.